నేటి నుండి బడ్జెట్ ప్రిపరేషన్ పై మంత్రుల వరుస సమీక్షలు 6 గ్యారంటీల అమలుపై ప్రత్యేక దృష్టి నేడు హైదరాబాద్ కు జగన్ షర్మిల కుమారుడి నిశ్చితార్థానికి హాజరు కానున్న ఏపీ సీఎం ఆసియా ఖండంలోనే అతిపెద్ద సివిల్ ఏవియేషన్ షో మరికొన్ని గంటల్లో నగరవాసులకు కనువిందు చేయనున్న వింగ్స్ ఇండియా ఏసీబీ వలలో సదాశివపేట మున్సిపల్ అధికారులు ఇంటి నెంబర్ కోసం 10,000 రూపాయల డిమాండ్ చేసిన 2 ఉద్యోగులు ప్రతి ఒక్కరూ కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన పెంచుకోవాలి వికసిత్ సంకల్ప్ యాత్ర కార్యక్రమంలో ఎంపీ అరవింద్ వ్యాఖ్య ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలతో కేటీఆర్ సమావేశం తాజా రాజకీయ పరిస్థితులపై చర్చ ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన టీ కాంగ్రెస్ మహేష్ కుమార్ గౌడ్ బల్మూరి వెంకట్ కు ఛాన్స్ ఏనాడైనా తెలంగాణ గలం దళం మేమేనన్న కేటీఆర్ బడ్జెట్ కు మించిన హామీలు ఇచ్చారన్న హరీష్ రావు దశల వారీగా 2 లక్షల రుణమాఫీ చేస్తామన్న తుమ్మల నెలాఖరులోగా రైతు బంధు నిధులు జమ చేస్తామన్న మంత్రి ఏనాడైనా తెలంగాణ గలం దళం మేమేనన్న కేటీఆర్ బడ్జెట్ కు మించిన హామీలు ఇచ్చారన్న హరీష్ రావు గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై గవర్నర్ కీలక నిర్ణయం హైకోర్టులో కేసు ఉన్న నేపథ్యంలో భర్తీకి బ్రేక్ త్వరలో తెలంగాణలో మెగా డిఎస్సి యూపీఎస్సీ తరహాలో గ్రూప్స్ పరీక్షలన్న మంత్రి కోమటిరెడ్డి రాముడికి కాంగ్రెస్ వ్యతిరేకం కాదు దేవుడిపై అందరికీ భక్తి ఉంటుందన్న విహెచ్ బెజవాడలో 206 అడుగుల అంబేద్కర్ విగ్రహం 19న ఆవిష్కరణకు రావాలని సీఎం జగన్ పిలుపు ఫైబర్ నెట్ కేసులో సుప్రీం విచారణ వాయిదా మరో తేదీ ఇస్తామని జస్టిస్ వెల్లడి నారా లోకేష్ ను కలిసిన భవకుమార్ త్వరలో టీడీపీలో చేరనున్న వైసీపీ కీలక నేత మల్లన్న సాగర్ ప్రాజెక్టు సమస్యలపై సమీక్ష జరగాలి నిర్వాసితులకు పూర్తి ప్యాకేజీ ఇవ్వాలన్న కోదండరాం రెచ్చిపోయిన సైబర్ నేరగాళ్లు తమిళసై ఎమ్మెల్సీ కవిత సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్ గుడివాడలో టెన్షన్ ఈ రోజు వైసీపీ టీడీపీ పోటాపోటీ కార్యక్రమాలు విశాఖలో సగం మంది వైసీపీ కార్పొరేటర్లు పార్టీ వీడుతారు వైసీపీని ఖాళీ చేయడమే ధ్యేయమన్న సీతంరాజు సుధాకర్ తిరుమలలో బంగారం ఒంటిపై ధరించిన గోల్డ్ మ్యాన్ హైదరాబాద్ కు చెందిన మధుసూదన్ గా గుర్తింపు అనర్హతపై హైకోర్టును ఆశ్రయించిన షిండే వర్గం స్పీకర్ ఉద్ధవ్ వర్గం ఎమ్మెల్యేలకు నోటీసులు బీజాపూర్ ఎదురు కాల్పుల్లో చిన్నారి మృతిపై ఆగ్రహం ర్యాలీగా బయలుదేరిన గ్రామస్తులను అడ్డుకున్న పోలీసులు